హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక స్పెషల్ ఉంది. ఈరోజు మా అంశు బాబు బర్త్డే అనమాట. నైట్ 12:30కి అలా నేను లేచి మా వాడికైతే విషెస్ అయితే చెప్పానండి. అంటే లేపలేదు, డీప్ స్లీప్లో ఉన్నాడు. సరే ఇంకా లేపడం ఎందుకులే అని మామూలుగా నేనే విషెస్ చెప్పి ఊరుకున్నాను. మా అంశు బాబుకి ఇది సెకండ్ బర్త్డే అనమాట. అప్పుడే 2 years కంప్లీట్ అయ్యాయని అనిపిస్తుంది నాకు. అంశు బంగారం, హ్యాపీ బర్త్డే. అమ్మ థ్యాంక్ యూ చెప్పు. మమ్మీ థ్యాంక్ యూ చెప్తున్నావు. మమ్మీ థ్యాంక్ యూ. ఇంకా మా వాడికి విషెస్ చెప్పిన తర్వాత స్నానం చేపిద్దామని అయితే నువ్వుల నూనెతో అయితే నేను వాడికి ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాను. చేతోటి చేతోటి క్లైంట్ తీసి వాళ్ళకు క్లైంట్ తీసి చాలు 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 అమ్మా. ఆ తర్వాత మా వాడికైతే స్నానం అయితే చేయించేసామండి. వీటికి స్నానం చేపించడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అస్సలు చేయడు, మారం చేస్తాడు, చాలా తెచ్చుకున్నాడు. ఏ లే 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 డాడీ లే నాన్న, ఇగో ఇగో లే. నోట్లో పెట్టద్దు. సరే ఒక్క నిమిషం. పువ్వు పోతుందా? దిగి పోతుంది. ఇంకా మా వాడైతే డ్రెస్ వేసుకోమంటే అయితే అస్సలు అయితే వేసుకోడండి. రోజు 10-15 నిమిషాలు అయితే నన్ను ఎంత సతాయిస్తాడో. 15-20 మినిట్స్కి వానికైతే డ్రెస్ వేయడం కంప్లీట్ అయిపోయింది నాకైతే. సాగ్ని సాగ్ని తల్లి దా దా మమ్మీ దా దా. ఇంక మా చిట్టితల్లి అయితే ఇలా ఆడుకుంటుందని చెప్పేసి నేనైతే రవ్వ కేసరి అయితే చేద్దామని అయితే కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నైవేద్యం కోసం అయితే చేస్తున్నానండి. అలాగే మావాడికి కూడా మంచిగా తింటున్నాడు, అందుకే చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరాము. మేమైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్తామండి ఎప్పుడు కూడా. మాకు దగ్గరలో ఉండేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మాకైతే ఆ గుడి అంటే చాలా ఇష్టం. మాకు కొంచెం సెంటిమెంట్ అన్నమాట ఆ గుడి అంటే. ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే, మనం ఏదైనా కోరిక కోరుకొని 7 శనివారాలు ప్రతి శనివారం వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తే మనకు ఆ కోరిక నెరవేరుతుందని చెప్తూ ఉంటారండి. చాలా వరకు మాకైతే జరిగాయి. అందుకే మాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. 7 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత 8వ శనివారం 7 కిలోల బియ్యం కానీ నూనె కానీ మనం ఇంట్లో వాడుకునే ఏ వస్తువైనా 7 కిలోల చొప్పున ఇస్తే మనకు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్తూ ఉంటారండి. మనం ఇచ్చిన ఆ ప్రతి వస్తువు కూడా మనకు నెలలో 2వ శనివారం కానీ 4వ శనివారం కానీ మనకైతే ఈ గుళ్ళో అన్నదానం అయితే ఉంటుందండి. మళ్ళీ పండగలప్పుడు కూడా ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా గుళ్ళో నుంచి వచ్చిన తర్వాత మా వాడికి ఇక్కడ రవ్వ కేసరి తినిపిస్తున్నాను. అంశు హ్యాపీ బర్త్డే అంశు, హ్యాపీ బర్త్డే అంశు. థ్యాంక్ యూ ఎప్పుడు థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో ఇంట్లో ఉన్నా కదరా. కర్డ్ అయ్యిందా? ఇంకా లంచ్లోకి అయితే నేను పప్పు అండ్ అలాగే పచ్చిపులుసు అయితే చేశానండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారు. ఆల్రెడీ 2:30 అయిపోయింది, ఇంకా వాళ్ళు రాలేదు. వాళ్ళ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము. ఇంకా మా వాడికి అయితే నిద్ర వచ్చేసింది, సర్లే అని పడుకోబెట్టేశాను. ఇంకా మా వాడు లేడు కదా, మా పాప అయితే మంచిగా బొమ్మలతో ఆడుకుంటూ ఉంది.
వాడు లేకపోతే ఫ్రీ బర్డ్ అనమాట, అన్ని బొమ్మలతో ఆడుకోవచ్చు. ఏం కావాలి సజ్ని, ఏం కావాలి? ఎందుకు హాయ్ 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 అయ్యో అంశు 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 లేచింది 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 తాతయ్యుడు జంగమ్మకి లేచింది, చిన్నమ్మకి లేచింది. తాతి నువ్వు రాబోతే చెల్లెనే ఎత్తుకుంటాం తీగ తాతి అంశులు ఎక్కించుకొని పోతాడు అంశు తీసుకో చెల్లెలు. మంచిగా తీసుకో నిద్రమ్మ పోతున్నా చెల్లెలు తీసుకుంటా. ఇంకలా అమ్మ వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత మేము ఇక్కడైతే లంచ్ అయితే చేస్తున్నామండి. ఆల్రెడీ 3 అయిపోయింది, ఆకలి కూడా వేస్తుంది, అందుకే తింటున్నాము. మా పాప చూడండి ఒక్కతే అక్కడ లాస్ట్లో కూర్చొని ఆడుకుంటుంది. ఇంకా డిన్నర్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చికెన్ కర్రీ అయితే స్టార్ట్ అయింది, అండ్ అలాగే ఇక్కడ డెకరేషన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అన్నీ సెట్ చేస్తున్నాను అన్నమాట బర్త్డే కోసం. ఇంకా అప్పటికే 6 అయిపోయింది, అందరూ గెస్ట్లు అయితే వచ్చేసారు. ఇంకా మా వాడి కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసిందండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరమైతే ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా వాడు చూడండి అందరినీ చూసి సంబరపడి ఎట్లా పడితే అట్లా ఆడుతూ ఉన్నాడు. కొత్త డ్రెస్ లేదు, పాత డ్రెస్ లేదు, వాళ్ళందరినీ చూసిన ఎగ్జైట్మెంట్లో సూపర్గా ఎంజాయ్ చేశాడు మావాడైతే. ఇక్కడ అన్న వదిన అయితే వాడికైతే కేక్ తినిపిస్తున్నారు, అండ్ తర్వాత మా ప్రణితక్క అండ్ శ్రీధరన్న వాళ్ళు కూడా తినిపిస్తున్నారు. ఆ తర్వాత వేణన్న అయితే తినిపిస్తున్నాడండి. ఇంకా తర్వాత మా తమ్ముడైతే వచ్చాడు, వాడైతే తినిపిస్తున్నాడు. అయ్యో ఇది వీడియో, అది వీడియో. ఇంకెవరు పిల్లలు ఇంకొంటాయా అంతేనా? ఇంకా డిన్నర్లోకి అయితే బగారా రైస్, ఆలు టమాటా అండ్ చికెన్ అయితే చేసాము. ఆ తర్వాత పాలకూర పప్పు కూడా చేసామండి. ఈరోజు మండే కాబట్టి మేమైతే చికెన్ అయితే తినమండి, అందుకోసం వెజ్ కర్రీస్ కూడా చేసాము. ఇంకా ఈ వీడియోకి అంతే అండి. మా వారిని అయితే మీ అందరూ బ్లెస్ చేయండి. బర్త్డే పార్టీలో మేము దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్.